IPL మ్యాచ్ నెంబర్ 49 ప్రివ్యూ SRH వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ ఫీవర్ పీక్స్కు చేరింది. ఒకవైపు సొంత గడ్డపై సింహాల్లా గర్జించేందుకు సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు పాయింట్ల పట్టికలో టాప్ గేర్లో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్. మరో రసవత్తర పోరుకు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు ఖాయం చేసుకోవాలని పంజాబ్, టాప్ 4లో పాగా వేయాలని హైదరాబాద్ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, గత రికార్డులపై ఓ కన్నేద్దాం. ఉప్పల్ పిచ్ అంటేనే పరుగుల వరద. అక్కడ సన్ రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్లాసులు విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ మాత్రం తమ పటిష్టమైన బౌలింగ్ విభాగంపై ఆశలు పెట్టుకుంది. చరిత్రను చూస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా 17 మ్యాచ్ల్లో హైదరాబాద్ జయభేరి మోగించింది. పంజాబ్ కేవలం 8 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో కలిసి చూస్తే గణాంకాల్లో ఆరెంజ్ ఆర్మీదే పైచేయిగా కనిపిస్తోంది. గత మ్యాచ్లో కోల్కతా చేతిలో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం ఆ జట్టును కలవరపెడుతుంది. ముఖ్యంగా పవర్ ప్లే వికెట్లు పడితే మిడిల్ ఆర్డర్ ఒత్తిడికి లోనవుతుంది. మరోవైపు పంజాబ్ గత మ్యాచ్లో భారీ స్కోర్ను చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తుండటం వారికి బలహీనతగా మారింది. ఈ మ్యాచ్లో డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఎవరు రాణిస్తారనే దాన్నే పై ఫలితాన్ని శాసిస్తుంది. ఇవాళ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం వేళ మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలర్లకు సవాలుగా మారనుంది. ప్రస్తుతం ఫామ్ సమతూకం పరిశీలిస్తే బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కు 55% గెలుపు అవకాశాలు ఉండగా, పోరాట పటిమ చూపిస్తున్న పంజాబ్ కింగ్స్కు 45% ఛాన్స్ ఉంది. పాయింట్ల పట్టికలో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇక 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ పంజాబ్ను ఓడిస్తే పాయింట్ల పట్టికలో 2వ స్థానం ఎగబాకే అవకాశం ఉంది. మరి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ గర్జిస్తారా లేక కింగ్స్ పంజాబ్ విసురుతారా అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.